సంఘటన జరుగుతున్నాను స్కూల్ వచ్చిన సంఘటన. అయితే నాకు ఈరోజు సిలువలో దేవుడు పడిన దేవుడు మాట చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు నిజంగానే. నాకు అంత జ్ఞానం లేదు కానీ దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుడు ఎలా మాట్లాడితే ఆ మాటలే మీ ముందు పంచుకోవడానికి నేను ముందుకు వచ్చినానండి. అయితే చిన్న ప్రార్థన చేసుకొచ్చాను. మహాపరిశుద్ధులు లేదా అన్ని పరిశుద్ధులు మాట్లాడుతున్నాను. అయ్యా నాకు అంత జ్ఞానం లేదు. అయ్యా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడగలను. స్తోత్రాలు జ్ఞాన స్థితిలో చెల్లిస్తున్నాను. ఆయన కొంత మాటలు మాట్లాడిన అయ్యా మీ హృదయాలు జనాల హృదయాలకి అయ్యా నేను చర్చుకునిపోవాలి. ఆ హృదయాలు ఆ మార్పులు ఉన్నాయి. అయ్యా నేను వాడుకుంటుంది నిజంగా అయ్యా అని సీరియల్ మాట చెప్పే భాగ్యాన్ని ధన్యత నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు జ్ఞాన స్థితిలో చెల్లించుకుంటూ ఈ శిక్షణ ప్రార్థనకి సరే ఏ సమయంలో నడిచిన అయితే దేవుడి శిలువలో పడిన రెండవ మాట. ఈ రెండవ మాట లోక సువార్త. మామూలుగా చెప్పాలంటే దేవుడు మొదటి మాట మాట్లాడారు కదా, క్షమాపణ దేవుడే. ఈ రెండవ మాటకి అర్థం లేదు. ఎందుకంటే దేవుడు క్షమించాడు కనుక ఈ రెండవ మాట ఎవరైతే శిలువ మీద నడవగా ఆ విధంగా క్షమించడానికి దేవుడు అవకాశం వచ్చిందనమాట. ఈ వాక్యం లోక సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాల వరకు ఈ వాక్య సంభాషణ ఉంది. అయితే దేవుడు నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉండాలని దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే ఒక దొంగతో చెప్తున్నాడు అనమాట. అయితే దొంగ అంటే ఎడమ వైపు ఒక దొంగ, కుడి వైపు ఒక దొంగ, మధ్యలో యేసుప్రభుని సిలువ వేయడం జరిగింది. వాళ్ళు ఇంకా యేసుప్రభు ఇంకా సిలువ మీద ఉన్నారు కనుక ప్రాణం విడిచలేదు ఆ టైంకి. కానీ ఈ దొంగలు ఏం చెప్తున్నారంటే, ఈ మొదటి దొంగ, ప్రభువా నువ్వు దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, అయ్యా నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకంటే నువ్వు దేవుడు కుమారుడు కదా, మమ్మల్ని బ్రతికించడానికి నువ్వు సమర్థుడు అని గ్రహించగలిగాడు ఎవరు ఈ ఎడవ పక్కన ఉన్న దొంగ. కానీ మారు మనసు పొందలేకపోయే టైంలో ప్రభా నువ్వు క్షమిస్తా కదయ్యా, అయ్యా నేను నిజంగా పాపినే, నేను దొంగనే, నేను చాలా భయంకరమైన వాడిని, కానీ నేను ఈ టైంలో నీకు నేను క్షమించగలడనేసి. ఎందుకంటే దేవుడు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పటికీ 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో సువార్తలు ప్రకటించారు. అలాంటి ప్రకటించినప్పుడు బహుశా ఈయన కూడా వినే ఉంటాడు. దేవుడు లోకరక్షకుడు వచ్చాడు, ఈయన క్షమించగలడు, స్వస్థపరచగలడు, మరణించిన వాళ్ళు కూడా తిరిగి లేపాడనే విషయం ఇతనికి తెలుసు. కానీ ఆ టైంలో అంటున్నాడు, దేవుడు కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనేసి దేవుడిని ఎంతో హేళనగా మాట్లాడుతున్నాడు ఆ సమయంలో. అలాగే దేవుడి వాక్యం మనకి దొరుకుతున్నప్పుడు దాన్ని విని అంగీకరించి మారు మనసు పొందితేనే సరే. లేదంటే చూడండి దొంగకి ఆ టైంలోనే నిజంగా మన మాటే కదా మాట, దేవుడు క్షమించగలిగిన సమర్థుడు కనుక ఇతను చూడండి దేవుడికి రోషం పుట్టించేటట్టుగా, దేవుడికి హేళన కలిగించేవాడుగానే మాట్లాడుతున్నాడు. అయితే చూడండి ఏంటంటే ఇప్పుడు మనుషులు ఏమనుకుంటామంటే మనకు బలం ఉంది కదా, ఇంకా అప్పుడేంటి, ఇంకా సమయం ఉంది కదా, దేవుడి సంగతి అప్పుడే వెళ్ళడం ఎందుకు అనేసి మనం మనుషులుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. బహుశా అలా అనుకునే వాళ్ళు మీరు కూడా ఉన్నారేమో, నేను కూడా ఉన్నానేమో. ఎందుకంటే ఇదే అనుకూల సమయం. ఏ సమయానికి దేవుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం కూడా మారు మనసు పొంది దేవుడి కొరకు సిద్ధపడి ఉంటాం. అయితే ఇలాగే రెండో దొంగ ఉన్నారు కదా, కుడి వైపు దొంగ, నీవు అదే శిక్షలో ఉన్నావు. అదే అతన్ని గద్దిస్తున్నాడు అనమాట. నీవు అదే శిక్షలో ఉన్నావు, ఈ శిక్ష మనకు తగిలితే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, కానీ ఆయన పరిశుద్ధుడు. ఆయన శిక్ష అనుభవిస్తున్నాడంటే అది
ఈ టైంలో నువ్వు అతన్ని అలా దూషిస్తున్నావా? ఇది నీకు నాకు తగిలితే కానీ ఆ పరిశుద్ధుడికి ఇది తగిలితే కాదనేసి ఆ దొంగ ఇతను దొంగే అతను దొంగే. కానీ చూడండి ఒక క్షణంలో మార్పు ఎలా వచ్చిందో ఆయనలో. ఇంకెందుకంటే ఆ దొంగకి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా అది మరణమే, ఇంకా లాస్ట్ ఇంకా చావుకు వచ్చాడు, ఇంకా శిలువ మీద ఉన్నాడు కదా. ఎందుకంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు ఏంటంటే తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని ఖచ్చితంగా చాలా కఠినంగా శిక్షించేవారు అనమాట. ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడే యేసుప్రభు వారు కూడా శిలువ వేసి ఉన్నారు కనుక ఈ యేసుప్రభు వారు ఏ తప్పుదో చేయలేదు. దేవుడి ఏంటంటే నేను కూడా దేవుని కుమారుణ్ణే, నేను రాజుని అని చెప్పినందుకు ఒకే ఒక దోషం వలన యేసుప్రభు వారిని మరి బంధించి శిలువకు అప్పగించారు. అయితే ఈ దొంగ అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? దేవునికి భయపడవేసి పక్కన వాడిని గద్దించగలిగాడు. ఎందుకంటే ఇతను ఈ కుడివైపు ఉన్న దొంగ తను ఏ స్థితిలో ఉన్నాడో గ్రహించగలిగాడు. తన పాపిని ఒప్పుకున్నాడు. యేసుప్రభు వారు ఏ తప్పిదము లేదు, ఏ పాపము లేదని గ్రహించగలిగాడు. అలాగే ఎదుటిన్న తనతో ఉన్న దొంగని కూడా గద్దించగలిగినాడు. ఎందుకంటే అతను దేవుడి కుమారుడు, అతన్ని మనం అనడానికి మనం సరిపోము అనేసి ఆ దొంగని గద్దించడానికి అయింది. అయితే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది కదా. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చాను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరు? ఈ పౌలు గురించి అంటున్నాడు అనమాట. ఆయన క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన రక్షించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆయన రక్షించగలిగిన సమర్థుడు. ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా, పాపులమైన మన కొరకు తన రక్తాన్ని కాల్చడానికి ప్రాణం పెట్టడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఆ శిలువలో నిజంగా ఆ ఎడమ ప్రక్కన ఉన్న దొంగ కూడా అలా ఒత్తుకుని విడిచిపెట్టి దేవుడి వైపు చూసుకుంటే అతను కూడా దేవుడి సన్నిధిలో ఉండేవాడేమో. కానీ ఈ కుడి ప్రక్కన దొంగ దేవుడు అంటున్నాడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఇక్కడ అంటున్నాడు. చూడండి లూకా సువార్త 23:43 వచనంలో, నీవు నాతో కూడా పరదైసులో ఉంటుందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఆయన నిశ్చయంగా చెప్పాడంటే దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనుక దేవుడు ఆ సమయంలో శిలువ మీద ఉన్న దొంగ మార్పు చెందాడు. ఎందుకంటే ఇప్పుడు మనం శిలువ మీద దొంగ చూడండి, ఎప్పుడు ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళాడా, ఏమైనా మారు మనసు పొందాడా, దేవుడి కోసం ఏమైనా గొప్ప కార్యాలు చేశాడా, ఆ క్షణంలో దేవుడు అతను క్షమించలేదా, దేవుడి రాజ్యంలో అతను లేడా? మేము కూడా అంతే కదా, ఏదో సమయంలో శిలువ మీద దొంగకున్న అవకాశం మాకు కూడా ఉంటుంది. శిలువ మీద ఉన్న దొంగ క్షమించినట్లుగా దేవుడు మమ్మల్ని కూడా క్షమిస్తాడు అనేసి మనం అనుకుంటున్నామేమో. దేవుడి దగ్గరికి రావడానికి, రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి ఇంకా వాయిదాలు వేస్తూ ఇంకా సమయం గడుపుతూ ఉన్నామేమో. కానీ సమయంలో దేవుడు ఆ దొంగను అంటాడు అనమాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు కదా. అయితే ఈ దొంగలాగా ఇంతవరకు వచ్చేంత వరకు కాదు. ఎందుకంటే విరివిగా సువార్త ప్రకటించబడుతుంది. విస్తారమైన ఎక్కడ పడితే అక్కడ సభలు, ప్రార్థన, వాక్యం విస్తారంగా దొరుకుతుంది. కనుక ఈ సమయం దొరికినప్పుడే ఏంటంటే దేవుడి వాక్యం ఇంకా త్వరలో మూయబడుతుంది కదా, వచ్చి దొరికినప్పుడే అది దాన్ని కూర్చుని దేవుడి వద్దకు వచ్చి వారు మనసు పొంది దేవుడు ఆయన ఇచ్చి నిత్య రాజ్యంలో మనం ఉండాలని కోరుచున్నాను. అలాగే చూడండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఆయన కుమారుడైంది తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. చూడండి ఆయన దేవుడు ఎవరమ్మా? ఆయన దేవుడి కుమారుడు. ఆయన పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. చూడండి ఏంటి, ఏ మనుషులమైన మనం ఏముంది, మనలో ఏముంది, చిన్న శ్రమలతోనే తట్టుకోలేని స్థితి మంది. దేవుడు ఏం చేశాడు? దేవుడు మనకి అన్యాయంగా చేశాడని మనం అంటాం. కానీ దేవుడు కుమారుడు ఎంతగా చేర్చబడ్డాడు, ఎంతగా కొట్టబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు. ఆయన కాదు చూడండి, ఆయన పొందిన దెబ్బల చేతంట, ఆయన పొందిన శ్రమల వల్లంట విధేయతను నేర్చుకున్నాడంట. విధేయత నేర్చుకుని
ఆ విధేయతగానే ఈ లోకంలో ఆయన భూమి మీద సంచరించాడు. అదే మాదిరి మనకు ఉంచి ఉన్నాడు కనుక ఆయన దేవుని నమ్ముకున్న మనం ఆయన పోలి నడుచుకుందాం, ఆయనలాగా జీవిద్దాం. అలాగే సామెతల గ్రంథంలో ఉంది కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం అన్నమాట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తనుడు, వాటిని పెట్టుకునేవాడు కనికరం పొందును. చూడండి, ఈ మొదటి దాంట్లో ఏం చేశాడు? అతిక్రమం కలవాడే, పాపియే, కానీ ఒప్పుకోగలిగాడా? కానీ ఏమయ్యాడు? అతను ఆ శిలువ మీద ఆఖరి స్థితిలో విడిచిపెట్టబడ్డాడు. కానీ ఆ రెండో దగ్గర కదా కుడివైపున ఆ అతిక్రమముల్ని దేవుడి ఎదుట ఒప్పుకున్నాడు, అతిక్రమముని దేవుడి ఎదుట విడిచిపెట్టాడు, పాపాలని ఒప్పుకున్నాడు కనుక కనికరం పొందాడు. కనికరం పొంది ఏమైంది? పరలోక రాజ్యంలో నీవు దేవుడే ఇంకెవరు మనుషులుగా ఇచ్చారో వాగ్దానం ఏంటి? నీవు నాతో కూడా పరవయసులో ఉంటూ అనేసి వాగ్దానం ఇచ్చాడు కదా ఎవరు 2:9. అలాగే చూడండి, చక్కగా చూడండి, ఆ దేవుడు ఆ క్షణంలో యేసయ్యను చూడడానికి మాత్రమే వెళ్ళాడు. కానీ యేసయ్య అతను చూసి అతనుకున్న ఆసక్తిని బట్టి ఇతడు అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి రక్షణ వచ్చిందని అనేసి చక్కగా చూడండి దేవుడు ఎలా ఉన్నాడు. అలాగా ఏంటి చక్కకి వచ్చింది కదా నార్మల్స్. అలాగే పాపకి ఇచ్చాడు కదా, ఏంటి కుడి పక్కన ఉన్న దొంగకి ఇచ్చాడు కదా నిత్యరాజ్యం, నాకు కూడా ఇస్తాడనే నిర్లక్ష్యంగా మనం ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు విస్తారమైన వాక్యం దొరుకుతుంది కనుక ఈ సమయంలో మనం మారుమలుచుకుంది వాక్యానుసరంగా వాక్యానుసరంగా బ్రతుకుతాం. ఎందుకంటే ఎంత భక్తి చేసినా, ఎంత బ్రతికినా ఆ నిత్యరాజ్యానికి వెళ్ళకపోతే ఇదంతా వ్యర్థమే. కనుక ఈ లోకంలో పరలోకానికి సిద్ధపడవలసిన వారు మనమై ఉన్నాం కనుక ప్రతిరోజు, ఎందుకంటే క్రైస్తవుడగా దినదినము సిద్ధపడి, ప్రతిరోజు పోరాటమే, దినదినము సిద్ధపడి. ఎక్కడికి ఇప్పుడు మన ప్రయాణం వెళ్తున్నాం ఎంత సిద్ధపడంతో, కానీ మన గురి ఏంటనుకున్నాం? పరలోక రాజ్యం, దేవునితో ఉండడమే మన గురి, దేవునితో ఉండడమే మన గమ్యం. కనుక ఆయన రాజ్యం కొరకు దినదినము సిద్ధపడాలా. ఎందుకంటే సిద్ధపడినప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో వ్యతిరేకతలు వస్తాయి. అలాంటప్పుడు మనం, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా. చూడండి, యోగ కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని వాక్యం చదువుతుంది కదా. అలా మన సమస్యలు ఎదురైనప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనం ముందుకుంటూ ఈ లోకంలో కాకుండా దేవుడిచ్చే నిత్యరాజ్యానికి మనందరం పొందుకునేవారుగా, మనందరం దినదినము సిద్ధపడవలసిన వారుగా ఉన్నాము. అయితే కీర్తన 32వ అధ్యాయంలో ఉంది చూడండి, తన అతిక్రమములకు ధన్యుడు. ఏంటి? మన అతిక్రమములకు పరిహారం అందినవాడు, అలాగే మన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు. చూడండి, మనం ఈ లోకంలో భూమి ఉన్నాం కదా, పాపం చేస్తాం, అతిక్రమం చేస్తాం, అన్ని ప్రాయశ్చిత్తం పొందాలి. ప్రతి ప్రాయశ్చిత్తం బలిగా యేసుప్రభువు వారు వచ్చి ఉన్నారు కనుక ఆయన శిలువలో బలయ్యారు. కానీ అది మనం ఒప్పుకుంటే చాలు, మనం ఏమి చెల్లించక్కర్లేదు, మనం ఏమి బలి అర్పించక్కర్లేదు. కానీ అది ఇలా ప్రభు, నా పరిస్థితి ఇలా ఉంది ప్రభు అని ఆయన ఎదురు ఒప్పుకుంటే ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడంట, వారు ధన్యులైతారంట. ఆయన కనుక క్రైస్తవులు అనగా ఎవరు? మనం ధన్యులమే. ఎందుకంటే యేసు ప్రభువాన్ని కలిగి ఉన్నాం కదా, యేసు ప్రభువాన్ని నమ్ముకుని ఉన్నాం కదా. వాక్యం ఉంటుంది కదా, నేనైతే దేవుని పొంద ధన్యకరమని వేసి ఒక భక్తులు సెలవిస్తున్నాం కదా, సెలవిస్తున్నాడు. అలాగే దేవుని బిడ్డమైన మనం యేసు ప్రభువాన్ని నమ్ముకుని ఉన్నాం కనుక ఆయన ఇచ్చి నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం. అలాగే చూడండి, పొడవైపు 9 ఏమైంది? మాత్రంలోనే మార్పు చెందాడు, దేవుడి రాజ్యంలో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమె అలాగే ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనం కూడా అలాగే కుడివైపు దొంగలా కాకుండా, అంటే అవకాశం లేదు, మనకు గోల్డ్ అవకాశం ఉంది. ఇప్పుడే దేవుని నమ్ముకుందాం, దేవుని వైపు తిరుగుదాం, దినదినము ఆయన రాకడికే సిద్ధపడి ఆయన వచ్చేటప్పుడు ఆయన ఆ మధ్యాకాశంలో మనం కూడా ఉండాలని నా ఆశ. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన